హలో మై డియర్ వైటీ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి సరస్వతి అమ్మవారు గెటప్ అయితే వేసిందనమాట. మోక్ష అని లాస్ట్ వీడియో మీరు చూసుంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఆ రోజు వచ్చేసరికి మండే అనమాట. సో మండే అయితే మేము గుడికి కూడా మేము టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట. అంటే శివాలయంకి అయితే వెళ్ళొచ్చాము. తర్వాత ఫాస్టింగ్ బ్రేక్ చేసి మేమైతే టిఫిన్ కూడా తిన్నాము. చపాతీ అలాగే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఇలా గెటప్ అయితే వేసిందన్నమాట. చాలా బాగుంది. అలాగే శృతికి అయితే వీణ వాయించడం అయితే వచ్చనమాట. శృతి అలాగే భార్గవి ఇద్దరు కలిసి మోక్షాన్ని అయితే ఇలా రెడీ చేశారనమాట. భార్గవి అంటే ఇంకో ఫ్రెండ్ అనమాట. సో హంసలు అయితే థర్మోకాల్ షీట్ తెచ్చి నీట్గా షేప్ కట్ చేసుకొని తర్వాత గ్లిటర్స్ దొరుకుతాయి కదా, గ్లిటర్స్తో ఇలా ఫినిషింగ్ డెకరేషన్ అయితే చేసింది. ఇక్కడ ఫోటో చాలా బాగా రెడీ చేసింది కదా. ఇదిగోండి ల్యాప్లో అయితే అంటే ఒళ్ళో అయితే వీణ పెడుతుంది. వీణ పెట్టి ఇలా ఫోటోషూట్ అయితే చేయించింది. అలాగే బ్యాక్ డ్రాప్స్ అవి వాళ్ళు ఎడిటింగ్లో చేంజ్ చేస్తారనుకుంటా. ఇక్కడ సరస్వతి అమ్మవారి దగ్గర కాబట్టి ఈ భక్తుడికి చదువు కూడా చెప్తుంది సరస్వతి అమ్మవారు. ఆ పిక్స్ కూడా చూడండి. తను వచ్చేసరికి అభి మోక్ష వాళ్ళ బ్రదర్ అనమాట. ఇదిగోండి చదువుకుంటున్నాడు. అమ్మవారు చదువు చెప్తున్నారు, ఎందుకంటే సరస్వతి అమ్మవారు కదా. సో అందుకని సరస్వతిని బోధిస్తున్నారు, అంటే చదువునైతే చెప్తున్నారు. బుద్ధిమంతుడిలా కూర్చొని బుద్ధిగా చదివేస్తున్నాడు. తర్వాత ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. సో కళ్ళకైతే ఆ లైటింగ్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఫోటోషూట్ కోసం లైటింగ్ ఉంటుంది కదా, అది అయితే తగులుతుందంట వాడికి. మా నయన్ పన్నీర్ మెజెస్టిక్ చేయమన్నాడు. సో అందుకని కర్డ్ కోసం రిలయన్స్కి వచ్చానండి. యాక్చువల్గా కర్డ్ తోడు పెట్టాను కానీ తోడుకోలేదు. సో అందుకని చెప్పేసి కర్డ్ తీసుకున్నామని వచ్చాను. కానీ ఇక్కడ ప్యాకెట్స్ లేవు. ఈ డబ్బాలు తీసుకుంటా. నేను ఇంతకుముందు గిఫ్ట్ కవర్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను. అంటే గిఫ్ట్ని పెట్టి గిఫ్ట్ కవర్స్ ఇస్తాం కదా, అవి కూడా రిలయన్స్లోనే తీసుకున్నాను. సో అవి కూడా చూస్తున్నాను ఏమన్నా ఉన్నాయా అని. కానీ ఏం లేదు. కొబ్బరికాయ కావాలి, కొబ్బరికాయ కోసం వచ్చా మెయిన్. బాగున్నాయి కొబ్బరికాయలు. ప్రైస్ వచ్చేసరికి 35 రూపీస్. నేను కొబ్బరికాయనైతే చెక్ చేసి తీసుకుంటున్నానండి. ఇంకా తర్వాత గిఫ్ట్ కవర్స్ అయితే చూస్తూ ఉన్నాను. అంటే మనం మనీ అది గిఫ్ట్ చేసేటప్పుడు కవర్లో పెట్టిస్తాం కదా. ఇది వరకు నేను తీసుకున్నప్పుడు రిలయన్స్లోనే తీసుకున్నాను. 2 డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నాను అప్పుడు కూడా. ఇప్పుడు ఇంకా నేను పెరుగు అలాగే ఇంకేవో అవసరమైతేను అవి కూడా తీసుకొని ఇంకా బిల్లింగ్ అయితే వేసేస్తున్నాను. యాక్చువల్గా వ్యాజిలిన్ వాళ్ళు గ్లూటాహయా ఫ్లాలెస్ గ్లో క్రీమ్ అని ఇదొకటి ఏదో కొత్తగా దింపినట్టున్నారు. నేనైతే కొత్తగా చూస్తున్నాను. దీనిలో మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నట్టున్నాయి. నేనైతే ట్రై చేయలేదనుకోండి. తీసుకుందాం అనుకున్నాను కానీ నేనేమీ తీసుకోలేదు. నేను ఆల్రెడీ ఎప్పుడు సెబామెడ్డే యూస్ చేస్తున్నాను. గత 3 ఇయర్స్ నుంచి సెబామెడ్ ఫేస్ క్రీమే యూస్ చేస్తున్నాను అనమాట. అది యాక్చువల్గా చిన్నపిల్లలది అనుకోండి, నాకు తెలుసు. కానీ అదే నా ఫేస్కి బాగా పడిందనమాట. సో మంచిగా సెట్ అయింది. సో అందుకని అదే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత నయన్ కోసం ఇదైతే మ్యారినేట్ చేసి పెట్టేద్దామని చెప్పి, అంటే చెప్పాను కదా పన్నీర్ మెజెస్టిక్ అని. సో అందుకని నేనైతే కప్ పెరుగు తీసుకున్నాను. అంటే 2 కప్స్ పెరుగు అయితే తీసుకున్నాను. ఒక్కొక్క కప్ వచ్చేసరికి 10 రూపీస్ వర్త్ అండి. ఇది వచ్చేసరికి నేను అమూల్ కంపెనీ, అమూల్ ఆర్ మదర్ డైరీ కరెక్ట్గా ఐడియా లేదు. సో 2 కప్స్ పెరుగు అయితే తీసుకున్నాను. తీసుకొని అందులో కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, కసూరి మేతి అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత పన్నీర్ పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకుంటాము. వీటి కోసం అయితే పన్నీర్తో ఇంకో స్టార్టర్ చేసుకుంటాం కదా, పన్నీర్ 65 కానీ అలాగే కడాయి పన్నీర్ కానీ, వాటికైతే స్క్వేర్స్లా క్యూబ్స్లా కట్ చేసుకుంటాము. సో దీనికి మాత్రం మెజెస్టిక్స్కి మాత్రం లాంగ్గా అంటే పొడవుగా కట్ చేసుకుంటాం అనమాట. చూపిస్తాను నేను ఎలా కట్ చేశాను పీసెస్ అనేది కూడా చూపిస్తాను. నేను వచ్చేసరికి ఇప్పుడు డైరీలో దొరుకుతుంది కదండి పన్నీర్, మా మిల్క్ డైరీలో. సో అక్కడైతే తీసుకొచ్చుకున్నాను అనమాట. నేను తీసుకునే క్వాంటిటీకి సాల్ట్ కానీ, ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి
ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఏమేమి వేస్తున్నానో అవన్నీ సరిపడట్టు నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం వేసేసుకుంటున్నాను. అలాగే మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి చేసుకోండి. అంటే కొంతమంది ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు, కొంతమంది తక్కువ క్వాంటిటీలో చేస్తారు. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం వేసుకుంటే, అంటే మనం ఇది పెరుగు టేస్ట్ చూస్తే అన్నీ మిక్స్ చేసిన తర్వాత కర్డ్ టేస్ట్ చూస్తే మనకు తెలిసిపోద్ది. ఏదైనా తక్కువ అనిపిస్తే కనుక తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి నేను కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. తర్వాత ఇంకా కసూరి మెతి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా పన్నీర్ స్లైసెస్ అయితే కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. మనం ఇంకా క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా వేసుకొని మనం చక్కగా కలిపేసుకోవచ్చు. కొంచెం శనగపిండి కూడా వేసుకున్నానండి, ఒక హాఫ్ స్పూన్. మర్చిపోయాను చెప్పడం, అంటే ఇందులో క్లిప్పింగ్ కట్ అయిందనమాట. సో రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ రికార్డ్ అవ్వలేదన్నమాట. కొంచెం శనగపిండి వేసుకున్నాము, ఎందుకంటే మనం అది బైండింగ్ కోసం, అంటే పన్నీర్కి మంచిగా పట్టుకుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను వచ్చేసరికి ఇక్కడ 1/2 కిలో పన్నీర్ అయితే తీసుకున్నాను. 1/2 కిలో పన్నీర్ తీసుకొని అదిగోండి చూస్తున్నారు కదా, ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. మొత్తం పన్నీర్ అంతా కట్ చేసి అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. యాక్చువల్గా మేము పారాయణానికి వెళ్ళే ముందనమాట, విష్ణు పారాయణం జరుగుతుంది రోజు మా అపార్ట్మెంట్లో. పెద్ద ఆంటీస్ వాళ్ళు, అలాగే మేము, మా ఫ్రెండ్స్ కొంతమంది అందరం కలిసి పారాయణానికి వెళ్తున్నాము. మారేడు చెట్టు ఉంటుంది కదా, మారేడు చెట్టు, ఉసిరి చెట్టు, అలాగే తులసమ్మవారు, అవన్నీ చెట్లు అయితే పెట్టుకొని చక్కగా రోజు పారాయణం, లక్ష్మీ అమ్మవారివి, అలాగే శివాష్టకం, అలాగే అంటే మన లలిత బుక్లో ఉన్నవన్నీ, అంటే అన్నీ కాదు, ఏదో కొన్ని అయితే చదువుతున్నాము. మనకి ఆ రోజు ఏమనిపిస్తే, అంటే ఆ రోజు ఏం చదవాలనిపిస్తే అవన్నీ చదువుతున్నాం అన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఇవి ప్రిపేర్ చేసేసి పెట్టేశాను అనుకోండి ఫ్రిడ్జ్లోని. తర్వాత ఇంకా నయన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, అంటే నేను కిందకెళ్ళి పారాయణం అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు నేను ప్రిపేర్ చేసేయడానికి, అంటే రెడీ చేసేయడానికి ఈజీగా ఉంటుంది కదా. మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నేను మీకోసం చూపిస్తాను. అండ్ దెన్ ఇంకా అక్కడ మిక్స్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే, అంతే. చాలా ఈజీ అండి, ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఈ కార్తీక మాసం వచ్చిన దగ్గర నుంచి, అంటే ఈ 1 మంత్ నుంచి యాక్చువల్గా పారాయణం అనేది పెట్టుకుంటున్నాము. సో వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి పండు తాంబూలం అయితే ఇస్తున్నామన్నమాట. అలాగే ఒక్కొక్క రోజు అయితే పెట్టుకున్నాము. సో ఈరోజైతే నా టర్న్ అనమాట. నేను వచ్చేసరికి యాపిల్స్ తీసుకున్నాను అందరికీ ఇవ్వడానికి, వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి ఇవ్వడానికి యాపిల్స్ తీసుకున్నాను. అలాగే పువ్వులు, కొబ్బరికాయ ఆల్రెడీ ఇందాక చూపించాను కదా మీకు. రిలయన్స్కి వెళ్ళి కొబ్బరికాయ, పాలు అవి తీసుకొని వచ్చుకున్నాను అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో బ్యాగ్, అది నాదే. సో ఇక్కడ ఇంకా ఆంటీ వాళ్ళును దీపారాధన కోసం అన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట. ఇదిగోండి నేను చెప్పాను కదా, మారేడు చెట్టు, అలాగే తులసి చెట్టు, తర్వాత ఉసిరి చెట్టు అవన్నీ పెట్టుకుని ముగ్గులై వేసుకున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ దీపారాధన కోసం అన్నీ అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ అందరం ఇంకా దీపారాధన అయితే చేసేస్తున్నాం అనమాట. ఇవాళ ఏకాశి పోషణ చేస్తున్నారు, ఆకలి ఇస్తుందా? నాకే మేమందరం తిన్నాము. కావాలే ఏమో అనలేదు. అలా అడిగినప్పుడు వచ్చిన ఆ స్వరూపము ఈ విశ్వరూప సందర్శ, అంటే విశ్వం రూపకంగా ఉన్న భగవంతుడు. మనకు కనిపించే చరాచర ప్రకృతి అంతా కూడా భగవంతుడే. ఆ రూపంలో ఇప్పుడు కనిపిస్తాడనమాట. ఆ కనిపించిన రూపంలో లేనిదేది సృష్టిలో లేదు, ఉన్న ప్రతిదీ స్వామివారి రూపంలో ఉందన్నమాట. ఆ రూపాన్ని ఈ 11వ అధ్యాయంలో ఈ విశ్వరూప సందర్శన పడడంలో కూడా అది కరెక్ట్గా అలా పడింది అన్నమాట. నాయనో పడతావు. బనానా ఇగో అక్కడ ఉంది. ఫాస్ట్గా తినేసి వెళ్ళాలి, ఓకేనా?
ఆంటీ చూశారు కదా ఎంత బాగా బోధిస్తున్నారో, ఎంత బాగా చెప్తున్నారో. ఆంటీ చెప్పే ప్రతి మాట అలా వినాలనిపిస్తుందండి. చాలా బాగా చెప్తారు, అందరికీ నీట్గా అర్థమయ్యేలా కూడా చెప్తారనమాట. ఆంటీకి ఎంత నాలెడ్జో అనిపిస్తుంది మా అందరికీ. అయితే అరౌండ్ 5:30 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చాను. ఇంకా రాగానే 9 కోసం అయితే ఇవి ఫ్రై చేసి ఇస్తున్నాను అనమాట. యాక్చువల్గా ట్యూషన్ టైం అయితే అవుతుంది. సో ఫాస్ట్గా ఇచ్చేస్తే వాడికి తినేసి అయితే ట్యూషన్కి వెళ్తాడు కదా, అదే అక్కడ చెప్తున్నాను అనమాట. మా వాడికి తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళాలి అని. సో ఇంకా 5:45 ఆ టైంకి అయితే ఇంకా ట్యూషన్కి వెళ్ళాడు. యాక్చువల్గా ట్యూషన్ అయితే 5:30 అనమాట, మా ఫ్రెండే. సో మా అపార్ట్మెంట్స్లోనే ట్యూషన్ కూడా. సో ఇంకా వాడి కోసమే ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. నిమ్మకాయ పిండాను, అంటే లెమన్ ఉంటుంది కదా, లెమన్ అయితే దీనిపైన స్క్వీజ్ చేశాను. లెమన్ స్క్వీజ్ చేసి ఆ తర్వాత సర్వ్ అయితే చేసేస్తున్నాను నేను ఇక్కడ. నేను సెకండ్ రౌండ్ కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి అయితే ఫ్రై చేశాను కదా, ఒక 7-8 పీసెస్ దాకా ఫ్రై చేశాను. ఇది వచ్చేసరికి సెకండ్ రౌండ్ అనమాట. సో నేనైతే ఇక్కడ గీ వేసుకున్నానండి. గీ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బటర్ ఉంటే బటర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. నేను యాక్చువల్గా బటర్ తేవడం మర్చిపోయాను. సో ఇంకా గీతో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ వీడియోనైతే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.